మనం దాచుకున్న డబ్బుని ప్రతి నెల చిట్టి కట్టి, చిట్టి నుంచి వచ్చిన డబ్బుతో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చా? లేకపోతే బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? దీని మీద డెడికేటెడ్‌గా ఈ వీడియో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. మీకంటూ ఒక క్లారిటీ వస్తది. అండ్ మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్‌కి ఆడపిల్ల పుట్టింది. సో, వాడేంటంటే నెల ఎంతో కొంత సంపాదిస్తున్నాడు. సేవింగ్స్ చేస్తున్నాడు. వచ్చిన సేవింగ్స్‌తో చిట్టి డబ్బులు కట్టుకొని లాస్ట్‌లో కార్పస్ తీసుకొని బంగారం కొనడం గానీ, లేకపోతే అదే డబ్బుని మళ్ళీ ఎఫ్‌డి చేయడం గానీ ఇలా చేయాలనుకుంటున్నాడు. సో, ఇది మంచి డెసిషన్ అంటారా? గోల్డ్ అండ్ ఎఫ్‌డి. సో బేసిక్‌గా ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ప్రతి నెల వచ్చే డబ్బుతోటి చిట్టి కట్టాలి ఫస్ట్. ఆ చిట్టి కట్టిన తర్వాత వచ్చిన డబ్బులతో either బంగారం కొనాలి లేదా ఎఫ్‌డి చేయాలి. 3 ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఎఫ్‌డి అండ్ బంగారం ఎందుకన్నానంటే సేఫ్ కాబట్టి. సేఫ్ అయ్యి ఉండొచ్చు. ఒకటి ఆడపిల్ల కాబట్టి సహజంగా బంగారం వైపుగా చూస్తూ ఉంటారు. సో బేసిక్‌గా ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందరికీ తెలిసిన ఆ పాత పద్ధతి. నేను ఆ పద్ధతులు తప్పు అని నేను అన్ను. కానీ పద్ధతులు మారాయని మాత్రం మనం గ్రహించాలి. సో ఒకప్పుడు చదువులకు పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్నప్పుడు గట్టిగా ఖర్చు పెట్టుంటే 10th క్లాస్‌కి 10,000 ఖర్చు పెట్టుంటారు సంవత్సరానికి. అవును. ఇప్పుడు ₹1,00,000 1,50,000 లేని చిన్న స్థాయి స్కూల్లో కూడా 10th క్లాస్ కంప్లీట్ అవ్వని పరిస్థితులకు వచ్చింది. అవును. ఎడ్యుకేషన్ కాస్ట్ ఫాస్ట్గానే పెరుగుతుంది. రెండోది వచ్చేసరికి బై డిఫాల్ట్గా ఒకప్పుడు ఆడపిల్ల రంగానే పుట్టిన దగ్గర నుంచి బంగారం కొనాలి, పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందు నుంచే చేయాలి అని చెప్పేసి ఒక స్టాండర్డ్ సైకాలజీ, మన ఇండియన్ సైకాలజీ, అది పెద్ద కొత్త ఏం కాదు. కానీ ఇక్కడ మారుతున్న రోజులతో పాటు చాలా విషయాలు కూడా చేంజ్ అవుతుంది. ఒకప్పుడు ఆడపిల్ల జాబ్ చేస్తుందా లేదా అంటే ఆప్షన్స్ లేవేమో. కానీ ఇప్పుడు బై డిఫాల్ట్గా ఇప్పుడు మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఆడ మగ ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. అవును. సో ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీలో మనం ఏం పెట్టాలి? అమ్మాయికి సంబంధించిన ఎడ్యుకేషన్ని పెట్టాలి. ఒకప్పుడు డబ్బులు ఇస్తే కట్నం అనేవాళ్ళు. అసలు కట్నం అనే మాట వాడకూడదు, అది లేదులేండి. కానీ ఈ రోజుల్లో చదివించడమే పెద్దవారం. అమ్మాయి ఒక డాక్టర్ అవ్వటము, లేదా ఒక అమ్మాయి ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక మంచి శాలరీ సంపాదించడము, ఇదే ఒక పెద్ద విషయం. సంపాదించే ఆడపిల్ల ఉండటమే పెద్ద విషయం ఇప్పుడు. మరి ఇప్పుడు మనం ఫోకస్ ఫస్ట్ పెట్టాల్సింది అక్కడ ఎఫ్‌డి చేయాలనో లేకపోతే బంగారం కొనాలన్న దాని మీద కంటే కూడా ఇప్పుడు ఆ అమ్మాయిని స్కూల్ లెవెల్లో నుంచే కొంచెం బెటర్గా, అంటే మీ స్తోమతకి వచ్చే ఇన్కమ్కి అనుకూలంగా స్తోమతకు తగ్గట్టుగా ఒక పర్సంటేజ్ని పెట్టుకొని స్కూల్ దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేస్తూ రానున్న రోజులు ఏవైతే హైయర్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయో వాటి కోసం పెట్టుబడులు పెట్టాలి. మరి ఎఫ్‌డి పెట్టేది అందుకే కదా అని అంటే ఇక్కడ మనకి ఇన్ఫ్లేషన్ అనేది చూసుకోవాలి. ఫ్యూచర్ కాస్ట్ ఎస్టిమేషన్ అని అంటాం. ఈరోజు ఇంజనీరింగ్ చేయించాలి అంటే ఒక చిన్న ఇంజనీరింగ్ కాలేజ్లో 10 లక్షలు, ఒక చెప్పుకోదగ్గ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే 20 నుంచి 30 లక్షలు 4 ఇయర్స్కి అవుతుంది. ఒక సెమ్ 1,00,000 పైనే ఉంది. చిన్న కాలేజ్ అంటేనే అసలు 10 లక్షలు అవుతుంది అన్ని ఖర్చులు పెట్టుకొని. కొంచెం మంచి కాలేజీలో చదివించాలి అని అనుకుంటే ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు కాదు. ఇప్పుడు పుట్టిన పాప అంటే ఆ పాపకు ఇంకో 18 సంవత్సరాల టైం ఉంది. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ మనం 10% బేస్తో వేసుకున్నాం. ఇప్పుడు 10% నిజంగా ఉంటుందా అని అంటే స్కూల్లో మీరు జాయిన్ చేసేటప్పుడు చెప్పుంటారు ఎవ్రీ 10% స్కూల్ ఫీజు పెంచుతాము అని. ఇంకెక్కువ పెరుగుతుంది కానీ తక్కువైతే పెరగదు. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇంకెక్కువ పెరిగేది కానీ తక్కువైతే కాదు. సో 10% నామినల్గా వేసుకుంటూ పోయినా కానీ బేస్ కేస్ సినారియోలో ఎవ్రీ 7.5 ఇయర్స్కి ఇప్పుడు డబుల్ అవుతూ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు 20 లక్షలు అని అంటే ఆ అమ్మాయికి దాదాపుగా 7 + 7 14 అని అంటే దాదాపుగా 40, 40, 80 దాదాపు ₹1,00,00,000 అవుతుంది. 1,20,00,000 మధ్యలో అవ్వచ్చు ఒక అంచనా చెప్తున్నా ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేషన్ ప్రకారం. అది దాదాపుగా 10% నుంచి 12% CAGRతో గ్రో అవుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అనేది. మరి ఎఫ్‌డిలో పెట్టుకుంటే మనకు నిజంగా దాన్ని అచీవ్ చేయగలుగుతామా? ఎఫ్‌డిలో పెట్టుకుంటే మీ డబ్బులు పోతున్నాయని చెప్తాను నేను. మీరు అనుకుంటున్నారు మీ డబ్బులు సేఫ్ అని కాదు. ఎఫ్‌డిలో పెట్టుకుంటే మీ డబ్బులు పోతున్నాయి. అదేంటి సెక్యూర్డ్గా ఎక్కడ కదలకుండా మన కంటి ముందు సేఫ్గా కనబడుతున్నాయి కదా మనం అనుకుంటాం. కానీ డబ్బులు ఇన్ఫ్లేషన్ అనే పేరుతోటి లీక్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ కాస్ట్ ఎంత 10 అనుకుంటున్నాక బేస్ కేస్ సినారియో ఎఫ్‌డి ఎంత ఇస్తుంది? 7. ఇప్పుడు 6 ఉంది. 6.5. 6.5. ఎఫ్‌డి చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లోకి వస్తుందా? మళ్ళీ అది ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో దాని మీద మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ పోస్ట్ ట్యాక్స్ అది 5.5కే వస్తుంది. ఇక్కడ మీకు 10తో పెరుగుతుంది. అది మీరు ఎంత నష్టపోతున్నారు ఇయర్లీ? 4.5%. 4.5. మరి ఎఫ్‌డిలో వేసుకుంటే ఎంతకాలానికి రీచ్ అవుతారు ఆ టార్గెట్కి? కాదు కదా. ఇంకోటి కూడా చేస్తారు, ఏదో XYZ పాలసీ, చైల్డ్ పాలసీ అని ఏదో కడతారు. వాళ్ళు ఇచ్చిన అంతే కదా, 7 కడతారేమో. ఇన్కమ్ ట్యాక్స్ ఉండదేమో అంతే, సరే 7 కడతారేమో, స్టిల్ -3లో ఉన్నారు కదా. మరి ఎట్లా పూడుస్తారు దాన్ని? బంగారం కొంటే
బంగారం ఎండ్ ఆఫ్ ద డే కొన్నాక అమ్మరు దాన్ని. అది పర్టికులర్గా ఆడపిల్ల కోసం కొన్న బంగారాన్ని అసలు అమ్మరు. అవును. పెళ్లి చేయాలి కదా, ఎమోషనల్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది దాంతో. కొంచెం రియాలిటీ మాట్లాడుకుందాం. బంగారం ఇప్పుడు పెరిగింది కదా అని ఇప్పుడు పెరగదు, ఈ సూత్రం పనిచేయదు. దానికి టైం వచ్చింది, అది పెరిగింది. అంతకుముందు స్టాక్ మార్కెట్ పెరిగింది, ఇప్పుడు బంగారం పెరిగింది, రేపు ఇంకోటి పెరుగుద్ది. అంతే. అంతకంటే ముందు బిట్ కాయిన్ పెరిగింది, అంతే కదా. ఏదో ఒకటి పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, ఎప్పుడు అట్లా ఉండదు. బంగారం ఇంకోటి ఏంటి, మనం కొనడానికి బంగారం అనేది మనకి ఎమోషనల్ అటాచ్మెంట్. దాన్ని తాకట్టు పెట్టడం అమ్మో అంత ఈజీగా. అది పెళ్లి కోసం, ఆడపిల్ల పెళ్లి కోసం కొనేది అసలు పెట్టం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి, అవసరమైతే బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తే చదువులు కూడా కాంప్రమైజ్ అవుతారు. ఆ పరిస్థితుల్లో కూడా మనం ఉంటాం. ఎందుకంటే పిల్లలకు పెళ్లి చేయాలంటే మళ్ళీ తీర్చలేకపోతే బంగారం బయటికి రాదన్న భయం ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారని దాన్ని ముట్టుకోరు. సో బంగారం ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్. అది పెళ్లి కోసం మీరు కొద్దిగా దాచిపెట్టుకుని కొద్ది కొనుక్కోండి, కాదనట్లేదు. కానీ ఎడ్యుకేషన్ కోసం రైట్ ఇన్వెస్ట్మెంట్ టూల్ని ఎంచుకోకపోతే, నేను ఏ ఇన్వెస్ట్మెంట్ టూల్ గురించి ఇప్పుడు నేను చెప్పలే, ఇందులో పెట్టండి అందులో పెట్టండి అని. ఇప్పుడు ఇక్కడ 10 అవుతుంది కదా మీకు, ఇన్ఫ్లేషన్ 12 రావాలి కనీసం. అంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ టూల్ అని అన్నారు. ఆ టూల్ ఏంటో ఒకసారి ఏదో వాట్ ఎవర్, ఇప్పుడు మీరు 12% అన్నారు. 12% రిటర్న్స్ ఒక కామన్ మ్యాన్ ఏదైతే ఇప్పుడు మధ్యతరగతి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు పర్టికులర్గా ఏదైనా ఉందా? సో ఏమైనా మాట్లాడితే మ్యూచువల్ ఫండ్స్ అని అంటారని ఫీల్ అవుతారు, కానీ మనకు అది తప్ప ఇంకో దారి లేదు. నిజంగా ఎస్ఐపి అంతే, మనకి ఇంకో దారి ఉందా? లేదు, మనకి ఇంకో దారే లేదు. ఇప్పుడు భూమిలో ఇన్వెస్ట్ చేయాలి అంటేనేమో నెలకు 10,000 కడతానంటే భూమి ఎవడు? ఎవరు? 2 అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడు దాంట్లో లిక్విడిటీ దొరకదు, కొనడానికి ముందు రాడు, ఎవరు రారు. అదే మ్యూచువల్ ఫండ్స్ అని అంటే మీరు 10,000 పెట్టినా 15,000 పెట్టినా మీ అమ్మాయి లైఫ్ కోసం అని చెప్పి, ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు. ఎస్ఐపి పద్ధతిలో అమ్ముకోవాలనుకున్నప్పుడు లిక్విడిటీ ఇస్తారు. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఎందుకు చెప్తామంటే దట్ ఈస్ ఓన్లీ ద ఆల్టర్నేటివ్ దట్ వీ హ్యావ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా. లేదు అని అంటే ఇన్కమ్ పెంచుకునే విధంగా మీకు వెనకాల నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్స్ ఏమైనా ఉండాలి. రియల్ ఎస్టేట్ అసెట్స్ పెద్ద ఎత్తున ఉండాలి. ఆ రియల్ ఎస్టేట్స్ ఉన్నా అవి రెంటల్ ఇన్కమ్ ఇస్తాయి, కానీ ఇవైతే ఇవ్వదు కదా. ఫీజుకి కావాల్సిన పెద్ద అమౌంట్ అయితే ఒకేసారి క్రియేట్ చేయలేదు. సో కొంత డబ్బులు ఎప్పటికప్పుడు తీసి పక్కగా పెట్టాలి. అది మినిమం 12% పెరగాలి. 12% పెరిగితేనే అమ్మాయి చదువులు మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారు. ఇప్పుడే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎంతతో పెరుగుద్దో చూసి, ఏది మీరు అనుకున్న టార్గెట్ ఎడ్యుకేషన్ 10%తో పెరుగుద్ది, 12 పెట్టాలి. మీ రిటైర్మెంట్ 5-6తో పెరుగుద్ది, 7లో పెట్టుకోండి. నేను ఎఫ్డీ తప్పనట్లే. అక్కడ మీకు ఎంత కాస్టింగ్ పెరుగుతుందో చూసుకుని దానికి అనుకూలంగా పెట్టుకోవాలి. అంటే రిటైర్మెంట్ అప్పుడు గోల్ కోసం చెప్పి ఇప్పటి నుంచి ఎఫ్డీలో పెట్టుకుంటే అది కూడా వర్కౌట్ కాదు మళ్ళీ, అఫ్కోర్స్. ఎందుకంటే ఇక్కడ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ ఒకటి ఉంటుంది జీవితంలో. అవును, కేవలం ఎగ్జిస్టింగ్ ఎక్స్పెన్సెస్ కాకుండా లైఫ్ స్టైల్ అప్గ్రేడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో అవి కూడా 12-13% రిటర్న్ వచ్చేలాగా చూసుకోవాలి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మార్చుకోవడంలో తప్పలేదు. కానీ సూటబిలిటీ అంటాం దీన్నే. మ్యూచువల్ ఫండ్స్లో దేర్ ఆర్ ప్రొడక్ట్స్, చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్స్ 5-year లాక్-ఇన్ తోటి ఉంటాయి. 5-year లాక్-ఇన్స్ తోటి వస్తూ ఉంటాయి. దాని డబ్బుల్ని 5 years వరకు ముట్టుకోవడానికి ఉండదు. అవును. కొద్దిగా చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే కొద్దిగా హైబ్రిడ్ సిస్టంలో ఫాలో అవుతూ ఉంటారు. 12-13% రిటర్న్, కొంచెం మార్కెట్ బాగుంటాయి, వస్తూనే ఉంటుంది. సో అట్లాంటి ఆప్షన్స్ని కూడా ఎంచుకోవచ్చు. దేర్ ఆర్ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అని అంటాం వాటిని. యూ కెన్ ఆప్ దెమ్. ఓకే. ఇఫ్ నాట్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ఆల్సో ఫైన్. అంటే డైరెక్ట్ సొల్యూషన్ ఓరియంటెడ్ కాకపోయినా డైరెక్ట్ ఈక్విటీ అయినా కానీ టైం హారిజన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకే. బట్ చిట్టి గట్టి గోల్డ్ కొంటా ఎఫ్డీలో పెడతానంటే నేను దేన్ని తప్పు అన్న కానీ అది మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.